మా పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు మా చెల్లెమ్మ రజనమ్మ గారు, అదేవిధంగా మా సోదరుడు సత్తెనపల్లి ఇన్ఛార్జి భార్గవ రెడ్డి గారు, సుధీర్ భార్గవ గారు ఈ విషయాన్ని తెలుసుకొని నాకు సపోర్టుగా అండగా నిలబడ్డందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు వాస్తవంగా ఇందాక వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వాస్తవాలు ఎప్పుడు కూడా ఒకరోజు లేటుగానైనా అందరికీ అన్ని విధాలా తెలుసుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఈరోజు వాస్తవంగా కావాలని నన్ను అరెస్ట్ చేయక ముందే నరసరావుపేట ఎంపీ గారు ఈ బ్రహ్మనాయుడు అనే వ్యక్తిని కంపల్సరిగా అరెస్ట్ చేపిస్తానని కన్నా లక్ష్మీనారాయణ వాళ్ళందరూ ఒక టీముగా ఉన్న ఆ రౌండ్ టేబుల్ మీటింగ్లో ఈ ఎంపీ గారు ఈ మాటలు మాట్లాడటం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను ఎంపీ గారిని, నేను తప్పు చేశానని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నేను రెవెన్యూ తరపు నుంచి నా మీద ఎవరన్నా కేసు పెట్టారా? నన్ను కస్టడీలో వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆ మాటే చెప్పాను, నా మీద ఎవరన్నా కేసు పెట్టారా, నా మీద ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా అని అడిగితే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పారు. మరి అలాంటిది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా వినుకొండ నుంచి సిపిఎఫ్ గారు, ఆయనకు ఇంకొక డోలు ఆయన ఎంపీ గారి దగ్గరకు వెళ్ళి అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి ఆయన్ని తీసుకొని లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు. లోకేష్ బాబు గారి కాడ నుంచి అన్ని విధాల ఫోన్లు చేపించి నన్ను ఇందాక అమ్మాయి చెప్పినట్టు అన్ని టీములు వేసి నన్ను అరెస్ట్ చేయటం జరిగింది. నేను ఒకటి అడుగుతున్నాను, లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది, ఆయన ఇది చేస్తున్నారు, ఆయన ఒకటి. రెండోది చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారండి, ఏలూరు మీటింగులో బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దోసుకున్నది చాలక తెలంగాణలో కూడా దోపిడీకి పోయాడు అని చెప్పి మాట్లాడాడు. అందుకే జైలు పాలు చేశాము, జైలు పాలయ్యాడు అని మాట్లాడటం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడు మీరు జైలుకు పోయిన వాళ్ళు మీరు ఏ విధంగా జైలుకు పోయారు? మీరందరూ దోపిడీ చేసి పోయారేమో నాకు తెలియదు, కానీ నేను మటుకు ఎక్కడ దోపిడీకి కానీ ఎవరి సొమ్ము తీసుకోవటం కానీ ఎవరు నా స్వార్థం కోసం ఒకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కానీ నేను అధికారం కోసం కానీ నేను ఎక్కడ కూడా అలాంటివి చేయనండి. ఎందుకంటే నాకు ఆ అవసరం లేదు, ఆ అవసరం కానీ ఆ ఆలోచన కానీ నాది కాదు. మేమేదో పెద్ద పెద్ద పదవులు చేయాలా, ముఖ్యమంత్రులు చేయాలా అనుకున్న వాళ్ళు మీరు. ముఖ్యమంత్రులు చేసే దానికోసం మీ పార్టీ బలోపేతం కావాలా, మా గురించి మాట్లాడిన వాళ్ళని ఏదైనా చేస్తామని నిరూపణ మొన్న విజయవాడలో జరిగింది. ఎక్కడ ఆయన సాయి కృష్ణలంకలో ఎక్కడ కూడా స్వరాజ్యం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి దారుణం పోలీస్ స్టేషన్లో చంపేసి
అక్కడ ఏది దొరకకుండా అప్పటికప్పుడు శవాన్ని మాయం చేయటం అనేది వాళ్ళు ఈ కూటమి పెద్దలు బ్రహ్మనాయుడు దోసుకున్నాడని చెప్పిన పెద్దలు మరి ఇలాంటి వాటిని చేస్తున్నారు. వాళ్ళకు అవసరం, నాకు అవసరం లేదు. నాకు ఇంతవరకు చాలా హ్యాపీగా ఉన్నాను. అలాంటి ఎవరి సొమ్ము నేను తీసుకోను. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వాళ్ళకైతే ఇంకా పెద్ద పదవులు చేయాలని ఉండొచ్చు. మాకైతే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు నేను ప్రధానమంత్రి కావాలని, నేను అనుకోవట్లా నేను ఏం కావాలని. నేను ఎమ్మెల్యే అయ్యాను, మళ్ళా ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యే అవుతాను, అంతేగాని నేను ఇంకొక విధంగా ఎప్పుడు ఆశించలేదు, ఆశించను కూడా. అయితే ఇంకొక ఆయన ఉన్నాడు, ఇప్పుడు ఈ ఎంపీ గారు నరసరావుపేటలో నేను చాలా నిజాయితీ పరుడని చెప్తున్నాడు, చాలా నిబద్ధతగా ఉంటానని చెప్తాడు. నేను అసలు ఈ భారతదేశంలో నాలాంటి ఎంపీ ఇంకా ఎవరో లేరు, అంత నిజాయితీ పరుణ్ణి అని చెప్తాడు. నీ నిజాయితీ గురించి ఒక్కటే అడుగుతాను. నా నిజాయితీ గురించి వినుకొండలో నువ్వే చూసావు, నువ్వే నా అంటుండే, నువ్వే అన్నావు ఇలా అయితే మళ్ళీ ఎలా పోటీ చేయగలవని. మరి నువ్వు నీ సంగతి చెప్పాలంటే ఢిల్లీకి వెళ్తే ఏ గెస్ట్ హౌస్లో అడిగినా చెప్తారు నీ భారతం, నువ్వేంటో చెప్తారు, బ్రహ్మనాయుడు ఏంటో. ఎక్కడ ఈరోజు బ్రహ్మనాయుడు నీకంటే చాలా ఆస్తిలో చాలా తక్కువడు. మీ నాన్న కంటే మేము చాలా చిన్నవాళ్ళమే. మీ నాన్న సంపాదించాడు, నేను ఏదో ఆడ కలుపుకున్నానని చెప్పారు. మీ విజ్ఞాన కాలేజీలో మొత్తం సర్వే చేస్తే ఎంత ప్రభుత్వ భూమి ఉందో ఒక్కసారి నువ్వే ఎంక్వైరీ చేయించుకొని, నువ్వే నిజంగా నిజాయితీ ఉంటే నువ్వే ఒక్కసారి దాన్ని సర్వే పెట్టి ప్రజలకి చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకు అడుగుతున్నానంటే ఇది నీకు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ కల్లి పోటీ చేసావు, వైసీపీలో ఎంపీ అయ్యావు, నిన్నే వైసీపీ వాళ్ళు ఏమీ కదిలించలా. అదేవిధంగా వైసీపీలో నుంచి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఏదైనా కదిలిస్తారేమోనని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో పోయి ఎంపీ అయ్యావు. నీవు నీ అక్రమ ఆస్తులు కానీ నీ సంబంధించినవి కానీ ఎవరు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏమందు. ఈ ప్రభుత్వంలో నువ్వు అధికారంలో ఉన్నావు, ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నావు. ఇంకోటి తెలుసుకోవాలి, ఈ రెంటిల్లో నన్ను వినుకొండలో మీరు ఎంపీ గారు అయితే మమ్మల్ని చూస్తావా? మమ్మల్ని నేను చూసుకుంటాను, నేను ఏదైనా చేస్తాను అని చెప్తావా? ఏం చేస్తావు? మీలాగా నేనేం నేరస్తుని కాదు, మీలాగా నాకు